హలో, ఇప్పుడు ఎగ్ బోండా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత హాఫ్ కట్ చేసేసి అది పచ్చిగా ఉండకుండా దాని మీద ఉప్పు, కారం, మిరియాల పొడి కలిపేసుకొని వాటిని స్ప్రింకిల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇది పిండి వచ్చేసేసి శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి, ఉప్పు, కారం, ధనియా పొడి, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వాము ఇవి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటర్ పోసి ఈ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సోడా వేసుకోలేదు, మీకు కావాలంటే సోడా వేసుకోండి. సోడా ఇంట్లో నేను యూజ్ చేయను, సో సోడా వేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు కడాయిలో ప్యాన్ తీసుకొని హాట్ చేసుకోవాలి. అది వేడయ్యింది. ఇప్పుడు ఇంకా వేసుకునేది చూద్దాం. ఫస్ట్ ఇలా బాయిల్డ్ ఎగ్ తీసుకొని ఇలా డిప్ చేసేసుకొని మంచిగా పిండి అంతా పట్టించుకొని ఇలా తీసుకొని ఎక్స్ట్రా పిండి తీసేసి ఇలా వేసేసుకోవాలి. మళ్ళీ ఇంకొక ఎగ్ తీసుకుందాం. ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి, అప్పుడు ఎల్లో వెళ్ళదన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇలా తీసుకొని మళ్ళీ ఇంకొకటి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా చిన్న మంటలో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇంకా అయిపోయాయి, తీసుకోవడమే ఎగ్ బోండా. ఇంకా ఫ్రై అయిన తర్వాత ఇలా ఎగ్ బోండా ఇస్ రెడీ. హాట్ ఎగ్ బోండా స్నాక్స్కి విత్ గ్రీన్ టీ with egg bonda. Yummy snacks. Thank you.